హాయ్ ఫ్రెండ్స్, నేను శారద. వెల్కమ్ టు తెలుగు రుచులు. మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే కర్రీ ఏమిటంటే మేక తలకాయ మాంసంతో మనం కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూద్దాం. చాలా వెరైటీగా, చాలా టేస్టీగా మనం తలకాయ మాంసంతో పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు మీకు పూర్తి వీడియోని చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కర్రీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంటిల్లపాది కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను తలకాయ మాంసమును 1/2 కిలో తీసుకున్నాను. తీసుకున్న తలకాయ మాంసమును మనం నీట్గా శుభ్రం చేసుకుని పసుపు ఉప్పుతో ఇలా శుభ్రంగా కడిగి తీసుకుందాం. మనం ఏ మాంసంనైనా సరే పసుపు ఉప్పుతో క్లీన్ చేసినట్లయితే నీచు వాసన లేకుండా మనకి చాలా బాగా ఉంటుంది. ఇలా మాంసం మొత్తం మనం ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగిన తర్వాత మాంసమును పక్కన పెట్టేసుకుని కుక్కర్ గిన్నెను తీసుకుందాం. ఆ కుక్కర్ గిన్నెలో మనం ఈ మాంసమును వేసేసుకొని తర్వాత మనం ఏ విధంగా ఉడకబెట్టుకోవడానికి మనం ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే మనకి కర్రీ చాలా బాగుంటుందో చూద్దాం. ముందుగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ మీరు కర్రీకి ఏ ఆయిల్ అయితే వాడదాం అనుకుంటున్నారో ఆ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసిన తర్వాత 1/2 లీటర్ వాటర్ని వేసుకొని తర్వాత ఈ మాంసానికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా చేతితో బాగా కలిసేలా అలా మసాజ్ చేసేటట్లుగా కలుపుకోవాలి. మొత్తం అంతా చేతితో బాగా కలిపిన తర్వాత మనం కుక్కర్ మూతను పెట్టేసుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఈలోపు మనం మిగిలిన ప్రాసెస్లోనికి వెళదాం. ఇలా నేను 2 ఉల్లిపాయలను తీసుకొని ఇలా పైపీలను తీసివేయకుండా ఉల్లిపాయకి కింద భాగంలో మనం కొంచెం కట్ చేసి ఉల్లిపాయను వెరైటీగా కాల్చుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయని ఇలా స్టవ్ మీద పెట్టుకుని మెల్లగా కాల్చుకుందాం. ఇలా కాల్చి ప్రిపేర్ చేసిన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఈసారి తలకాయ మాంసం కానీ మేక కాళ్ళు కానీ మనం పులుసు ప్రిపేర్ చేసేటప్పుడు ఈ రీతిలో ప్రిపేర్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 ఉల్లిపాయలను కూడా బాగా కాల్చివేసిన తర్వాత మనకి ఈ రకంగా తయారవుతుంది. చిన్న కొబ్బరి ముక్కను కూడా తీసుకొని కొబ్బరి ముక్కను కూడా మనం స్టవ్ మీద కాల్చుకుందాం. కొబ్బరి ముక్కను ఉల్లిపాయలను కాల్చేసుకున్న తర్వాత మనం వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఉల్లిపాయలకు ఉన్న పైపీలనంతటినీ తీసివేసుకుని లోపల భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ పట్టుకుందాం. ఈలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే గిన్నెను పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చిని చిలుకలుగా పెట్టుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కాల్చుకున్న ఉల్లిపాయలను మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇలా ఉల్లిపాయలను కాల్చి మనం ఫ్రై చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందని చెప్పాను కదా. ఇలా కాల్చి ప్రిపేర్ చేసుకోవడం వల్లే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఆల్రెడీ మనం కాల్చి తీసుకుని మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం ఒక పెద్ద టమాటాను మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ కూడా వేసుకుని మనకి టమాటా మిశ్రమం కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీరని వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా గరిటతో బాగా కలుపుకొని మూతను పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈలోపు మనము కుక్కర్ విజిల్స్ వచ్చి చల్లారింది కదా, మూతను తీసి చూస్తే మనకి తలకాయ మాంసం అంతా కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇంచుమించుగా 80% వరకు ఉడికిపోతే సరిపోతుంది. మిగిలిన 20% మనకి కర్రీలో ఉడుకుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ మిశ్రమం చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గి ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ త్వరగా మగ్గిపోతుంది. కాబట్టి మనకి 2 నిమిషములలో మగ్గిపోయి ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న వాటర్తో సహా తలకాయ మాంసాన్ని ఈ టమాటా మిశ్రమంలో వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మనం ఎండు కొబ్బరిని కాల్చి పొడి చేసుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిని కూడా వేసుకొని పొడి వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎండు కొబ్బరి మనకి ఈ తలకాయ మాంసం మేకకాళ్ళు కూరకు చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇలా ఎండు కొబ్బరి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా కాసేపు మగ్గిన తర్వాత సాల్ట్ కొంచెం వేసుకుందాం. మనం కొంచెం సాల్టే వేసుకున్నాం కాబట్టి సరిపోయిందో లేదో మరొకసారి చెక్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని
ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని మనం చింతపండు రసాన్ని కూడా ఇలా కారం వేసిన తర్వాత చింతపండు గుజ్జుని వేసేసుకుందాం. చింతపండు రసం వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం టమాటా మిశ్రమం వేసుకున్నాం కాబట్టి చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అయినా సరిపోతుంది. అయితే నేను 1/2 కిలో మాంసం తీసుకున్నాను కాబట్టి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని చక్కగా మనం గుజ్జును ప్రిపేర్ చేసుకుని వేసుకున్నాం. ఇప్పుడు మనం గుజ్జు బాగా దగ్గరగా ఉంది అనిపిస్తే గ్లాస్ వాటర్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని 5 నిమిషాల పాటు మనం ఇలా కొత్త ఉడకనిచ్చినట్లయితే మన ముక్కలకు మసాలా పులుపు అంతా కూడా పట్టి మేక తలకాయ మాంసం కానీ మేక కాళ్ళు మాంసం కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 3 నుండి 5 నిమిషాల పాటు మనం వాటర్ వేసిన తర్వాత ఉడికించినట్లయితే కర్రీ మనకి దగ్గర పడిపోతుంది. ఇప్పుడు కొంచెం కడిగిన కొత్తిమీరను వేసుకొని ఇక మనం ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. మనకి కర్రీ కన్సిస్టెన్సీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మనం ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మరి మీరు కూడా తప్పకుండా ఇదే పద్ధతిలో ఉల్లిపాయలను ఎండు కొబ్బరిని కూడా కాల్చి తీసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసిన కర్రీ చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన తలకాయ మాంసంతో పులుసు మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి.